అందరికీ నా హృదయపూర్వకమైన మీరందరూ క్షేమంగా ఉన్నారని దైవజనుడిగా నా ప్రార్థన, నా యొక్క జిజ్ఞాస అయ్యున్నది. క్రీస్తునందు మీరు నిలిచిన ఎడల మా పనికి ఫలసాధనము కలుగునని పౌలు చెప్పాడు. వినాలి ఈ మాటలు. యేసు ప్రభువులో నిలవటం అనేది కష్టం. ఎవరైతే ప్రభువులో నిలుస్తారో వారు రేపు పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో నిలబడతారు. కనుక ప్రియులారా, జాగ్రత్తగా మీరు చూడాలి. గడిచిన దినం నా హృదయంలో ఒక వేదన ఏంటి జరుగుతుందంటే, పాత నిబంధన కాలంలో ఎలాగైతే మనుష్యుల జీవితాలు ఉన్నాయో నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు రాకడ దినాలలో కూడా అలాగే జరుగుతున్నాయి. ఏ పేపర్లో చూసినా ఒక భయంకరమైన వార్త నన్ను కదిలిస్తుంది. అదేమిటంటే అక్రమ సంబంధాలు, ప్రాస్టిట్యూషన్స్. ఏంటి? ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య, ప్రియుని కోసం బిడ్డలను చంపిన భార్య. ఇలాంటి వార్తలు విన్నప్పుడు నాకు వాక్యంలో ఏమనిపిస్తుందంటే, యేసుక్రీస్తు రాకడ ఈ భూమి మీదకి వచ్చే ముందు, ఆయన మరలా వచ్చే ముందు భూమి మీద కొన్ని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ఒక పరిణామం ఏంటంటే, మనుష్యుడు పాపము చేయటానికి అలవాటు పడి ప్రేమ చచ్చిపోతుంది. ప్రేమ అనేది పూర్తిగా చచ్చిపోతుంది. ఎక్కడైనా చూడండి, ఇది కామన్ సబ్జెక్ట్. మనుష్యులందరికీ ఆనవాయితీగా జరుగుతున్నది. యేసు ప్రభువు వస్తాడు అని చెబుతానే ఉన్నాం. ఎవరైతే ప్రభువులో సరి చేసుకుంటారో వారే పరలోకానికి వెళ్తారు. ఇది మాత్రం తథ్యం. కనుక మీరు మర్చిపోవద్దండి, పాత నిబంధన గ్రంథంలో లక్షల మంది చచ్చిపోయారు. ఇలాంటి ఈ ప్రాస్టిట్యూషన్ అనే పనిలో ఎంతో మంది పరిశుద్ధులు పాలుపొందులు పొంది ఆ విషయాలలో తమ జీవితాలు బలి చేసుకొని నాశన పంచుల్లోకి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. మనం అలా ఉండకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇతరుల విశ్వాస అడుగులలో నే నడచిన తొట్రిల్లను, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచనివ్వదు, విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచనివ్వదు. ఇతరుల విశ్వాస అడుగులలో నే నడచిన తొట్రిల్లను. దేవునికి స్తోత్రం చెప్పండి. రండి, వాక్యము లోపలికి వెళ్ళి కొన్ని అమూల్యమైన విషయాలను పరిశీలన చేద్దాం. గడిచిన కొన్ని మాసాలుగా మనము కీర్తన గ్రంథాన్ని ఈ 2025వ సంవత్సరం ధ్యానాంశముగా మనం ఎంచుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణములో గుండా ఈ కీర్తన గ్రంథము ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 5వ వాక్యాన్ని ఈరోజు మూలవాక్యంగా మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 5వ వచన భాగం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మరొక పర్యాయం నేను చదువుతున్నాను, చూడండి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి అన్నాడు. ఈ కీర్తన రాసిన దావీదు దేవుని నమ్ముకోవాలంటే నీతియుక్తమైన బలులు అర్పించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతియుక్తమైన బలులు అంటే అర్థం ఏంటంటే మంచి హృదయముతో అర్పించున్నది అని అర్థం. అర్థమవుతుందండి. దేవుడు ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ వాని చేతులు చూడడు, ఆయన చూసేది ఏమిటంటే హృదయం. దేవుడు ఏమనుకున్నాడండి? నీవు కావాలనుకున్నాడా? నీ హృదయంలో స్థానం కావాలనుకున్నాడా? మాట్లాడలేదు సురేఖ. దేవుడు ఏం కావాలనుకున్నాడు? దేవునికి నీ గుండె అవసరంలా? నీ గుండె అసలు అవసరంలా, నీ ఎంటికలు అసలు అవసరంలా. యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటుంది ఏంటంటే నీ హృదయం. భక్తుడైన దావీదు అన్నాడు, అయ్యా నేను నిన్ను ఎలా సేవిస్తాను, నేను నిన్ను ఎలా నమ్ముకుంటానంటే నీతియుక్తమైన బలులు,
నీతి నీతి అంటే అర్థం ఏంటంటే నీచమైన దాన్ని తిరస్కరించడం. ఏది భూమి మీద నీచమైందో దాన్ని తిరస్కరించి శుద్ధాహృదయము కలిగి దేవునికి నమ్ముకోవాలని భక్తుడైన దావీదు చెబుతున్నాడు. నేటి ధ్యానాంశం నీతియుక్తమైన బలులు. నీతియుక్తమైన బలులు అంటే అర్థం ఏంటో కొన్ని విలువైన సంగతులను చూద్దాం. నీతియుక్తమైన బలులు అనగా మంచి హృదయముతో దేవునికి అర్పించేది. ఒక మాట చెబుతున్నాను చూడండి. హృదయపూర్వకంగా పాట పాడటం ఆయనకి ఇష్టం. స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పరంటే. రెండో మాట, హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం, హృదయపూర్వకంగా ప్రభువుని నమ్ముకోవటం. దేవుని పరిచర్య చేస్తున్నావా? ఎలా చేయాలో చెబుతాను. హృదయపూర్వకంగా. చెప్పండి, ఎలా చేయాలండి? బలవంతంగా కాదు, బలవంతంగా కాదు, మొహమాటానికి అసలు చేయొద్దు. ఎలా చేయాలి చెప్పండి మీరు? హృదయపూర్వకంగా. దాసుతో నాకు దాదాపు ఒక 5 సంవత్సరాల నుండి పరిచర్య ఉంది. ఆ ప్రయాస కూడా ఇలాగే నాతో కలిసి చాలా మంది మొదట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు అందరు లేరు. మొదట్లో చాలా మంది అన్నయ్య అనుకుంటూ వచ్చారు, కానీ ఆ రోజుకి ఈ రోజు దాసు నిలబడింది. ఎందుకు చెబుతున్నానంటే ఒక చిన్న మాట చెబుతాను. దాసు ఎప్పుడైనా వచ్చినప్పుడు అమౌంట్ ఇయటానికి ముందుకు వెళ్తాడు. ప్రారంభ దినాల్లో అన్నాడు, అన్నా నేను దేవుడి పని యథార్థంగానే చేయాలనుకుంటున్నాను, నాకు డబ్బులు ఇవ్వద్దన్నా, దేవుడి పనికి డబ్బులు ఇచ్చేది ఏంది అన్నాడు. ఎలా చేస్తున్నాడు పని మీకు అర్థం అవటానికి చెబుతున్నానండి. ఎలా చేస్తున్నాడు? హృదయపూర్వకంగా. చెప్పండి, ఎలా చేయాలి? హృదయపూర్వకంగా, ప్యూరిఫుల్ హార్ట్ అన్నాడు. అంటే హృదయపూర్వకంగా దేవుని పని చేయాలా, అది పరిచర్య. అర్థమవుతుందండి? పాస్టర్ గారు మీరు అలగొద్దులే, పాస్టర్ గారు మీరు దిగులు పడొద్దులే, పాస్టర్ గారు బాధపడతారు, అసలు చెయ్యనే చెయ్యదు. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి చెప్పండి? పూర్ణ మనసుతో సేవించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధించేదన్. ఆరాధన 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 అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా ఆలకించండి. దేవుణ్ణి ఎలా సేవించాలంటే నీతియుక్తమైన బలులు, హృదయపూర్వకమైన ఆరాధన. దేవుని పని కానీ, ప్రార్థించే విషయము కానీ, పరిచర్య చేసే విషయం కానీ హృదయపూర్వకంగా ప్రభువుకి చేయాలి. అది ఆయనకి ఇష్టం. ఇశ్రాయేలీల ప్రజల జీవితంలో వారు దేవుని ఎలాంటి బలుల ద్వారా ఆయన విసిగించారో కొన్ని సంగతులను పరిశీలన చేస్తాను. మలాకి గ్రంథము 1వ అధ్యాయం. నీతియుక్తమైన బలులు అర్పించవలసిన ఇశ్రాయేలీల ప్రజలు ఎలాంటి బలులు అర్పిస్తున్నారో దృష్టాంతంగా ఈ మధ్యాహ్నం వేళ మనం చూద్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. భక్తుడైన మలాకి తన గ్రంథాన్ని రాస్తూ ఇశ్రాయేలీల ప్రజలు అర్పించు బలి ఎలాగుందో అక్కడ రాయబడింది. చదువుతారా? మలాకి గ్రంథము 1వ అధ్యాయం 13వ వాక్యం. అయ్యో, ఎంత ప్రయాసని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దాన్ని, కుంటిదాన్ని, తెగులు గల దాన్ని మీరు తెచ్చుచున్నారే, ఇలాగు మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దాన్ని అంగీకరించునని
యెహోవా అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు బలి చేస్తున్నారంటే బలి అర్పిస్తున్నారు. మందిరం ఉందా? మందిరం ఉంది. యాజకుడు ఉన్నాడా? యాజకుడు ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీల ప్రజలు దేవుని దగ్గరికి ఎలాంటి దాన్ని తీసుకొస్తున్నారంటే కుంటి దాన్ని, తెగులు కలిగిన దాన్ని, దొంగతనం చేసిన దాన్ని దేవుడికి అర్పిస్తున్నారండి. అర్థమవుతుందా? కుంటిదాన్ని గుడ్డిదాన్ని బలిగా అర్పించటం అది దోషము కాదా అని 8వ వచనములు అన్నాడు. కుంటిదానినైనా రోషము గలిదానినైనా అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఈ మాట ఉన్నారా? ఇశ్రాయేలీల ప్రజలు మందిరానికి వెళ్తున్నారు. వినాలి ఈ మాట. అర్పణ తీసుకెళ్తున్నారు. యాజకుడు ఉన్నాడు, దేవాలయం ఉన్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి. కానీ దేవుడికి ఎలాంటిది ఇస్తున్నారంటే కుంటిదాన్ని. చెప్పండి ఏంటిదమ్మా? మాట్లాడరేంటి? పాటర్ గారు రాత్రి ఎవరో రాయి వేసారు, కోడి కాలు ఇరిగింది కానీ మందిరానికి తీసుకెళ్ళండి. కుంటిదాన్ని దేవుడికి ఇస్తున్నారు. ఇంకో మాట చెప్పనా? ఒడ్లన్నీ బాగా ఎత్తుకున్నారండి. మీరు కాదులే అని చెబుతున్న విషయం. ఒడ్లు బాగా ఎత్తారు సురేఖక్క. లాస్ట్ లో ఏం చేస్తారండి? అక్కడక్కడ గింజలు రాలిపోతాయిగా, అవి మొత్తం ఏరి బస్తాకేసి పాస్టర్ గారు బత్తా తీసి తీసుకెళ్ళు అంటున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ అధిపతి దగ్గరికి వెళ్ళి కుంటిదాన్ని గుడ్డిదాన్ని దొంగతనం చేసిన దాన్ని ఇస్తే అధిపతి అంగీకరిస్తాడా? మీరు చెప్పండి. మీరు ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, ప్రెసిడెంట్ గారు ఈ కుళ్ళిపోయిన 4 మామిడికాయలు తినండి అని ఇస్తే ప్రెసిడెంట్ తీసుకుంటాడు, ఇసురు మొహం మీద కొడతాడా? మాట్లాడరేంటమ్మా? కాబట్టి దేవుడు అంటాడు, నేను భూమి మీద ఉన్న మనుష్యులందరికన్నా, భూమి మీద ఉన్న దేవుళ్ళు అనబడిన వారి అందరికన్నా మహాగణుడు అంట ఆయన. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. ఆయన మహోన్నతుడు. భీకరుడు కలిగిన దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఈ ప్రజలు అంటున్నారు, కుంటిదాన్ని తీసుకొస్తున్నారు, గుడ్డిదాన్ని తీసుకొస్తున్నారు, దొంగతనం చేసిన దాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారండి? చెప్పరేంటి? మాట్లాడరేంటక్క? నిర్లక్ష్యమైన అర్పణ అర్పించారు వారు. కుంటిదాన్ని నేను ఎందుకు ఇవ్వాలి దేవునికి? గుడ్డిదాన్ని నేను ఎందుకు ఇవ్వాలి? దేవునికి ఇచ్చేది ఏంటిదంటే శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలి. దేవునికి ఇచ్చేదానిలో హృదయపూర్వకమైన దాన్ని దేవునికి మనం ఇవ్వగలిగితే, ప్రియులారా ఆలకించండి. ప్రభు అన్నాడు, మీ బలి నాకు అవసరం. మీరిచ్చే ఈ కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకోవడానికి నేను అంగీకరిస్తానా? దోషముతో ఉన్నదాన్ని నేను అంగీకరించకూడదు. లేవియా కాండములు ఏమి రాయబడుతుందంటే కుంటిదాన్ని గుడ్డిదాన్ని లోపము గల్లత ఏదైనా సరే దేవునికి అర్పించకూడదట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది పాడాలి. తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, వేలాది చూడలనా, వేలాది పొటేలనా, వేలాది చూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు చేసిన ఈ మేలుకి బిడ్డలారా మనం ఏమి ఇవ్వగలం? వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన ప్రభువా, నీ రుణము నేను తీర్చుకోగలను. నా గర్భఫలమును పుట్టిన నా బిడ్డనిచ్చిన కోడేళ్ళు, కోడెలు, ఎడ్లు ఇన్ని నీకు ఇచ్చినా ఏం చేసినా నీ రుణం తీర్చగలనని భక్తుడు అంటున్నాడండి. మీరు ఆలోచించాలి. ఇశ్రాయేలీల ప్రజలు
దేవునికి నీతియుక్తమైన మంచి బలులు, ఘనుడైన దేవునికి అర్పించే అర్పణ ఎలాగుండాలంటే అది శ్రేష్టమైనదిగా ఉండాలా. మలాకి గ్రంథం పాత నిబంధన గ్రంథానికి చివరి గ్రంథం. ఈ మలాకి గ్రంథము తరువాత దేవుడు 300 సంవత్సరములు ఎవరితో మాట్లాడాల, మౌని అయిపోయాడు. ఎందుకో చెప్పనా? ప్రజలు చేసే పనులు ఆయనకు అసహ్యం వేసింది. ఈ మాట గుర్తుంచుకోవాలి. దేవుడు ఎక్కడ పని చేస్తాడంటే, ఎక్కడైతే హృదయపూర్వకంగా ఆయనను సేవించేవారు ఉంటారో వారి మధ్య ప్రభువు ఉంటాడు. మొదటి ఆలోచన చెబుతున్నాను, వినండి. ఇశ్రాయేలీల ప్రజలు ఎలాంటి బలి అర్పగించారంటే నిర్లక్ష్యమైన బలి. చెప్పండి ఏంటిదండి? ఏ బలి? మీకు అర్థమవటానికి చెబుతున్నాను. ప్రతిరోజు ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం ఉందా లేదా? మనకు అన్నానంటే నేను కూడా ఉన్నానని అర్థం. అర్థమైందా? ప్రార్థన రోజు చేస్తున్నారా? సురేఖక్క రోజు ప్రార్థన చేస్తున్నావా? 8 గంటలు ప్రార్థన అంటే ఏమి లేదండి. ప్రభు అంటాడు, ఇది ఏమిటంటే నిర్లక్ష్యం. దేవుని విషయంలో నిర్లక్ష్యం. ప్రియులారా, నిర్లక్ష్యమైన బలి ఇశ్రాయేలు ప్రజలు అప్పగించినారు. మరొక మాట చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అక్కడ అబ్షాలోము ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి ఒక బలి అర్పిస్తున్నాడు. ఆ బలిని గురించి సమూయేలు భక్తుడు ఏం రాశాడో చూడండి. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 12వ వాక్యం చదువుతారా? ఏమంది? మరియు బలి అర్పించవలె నుండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలను దావీదు యొక్క మంత్రిని గిలోను అను ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనులందరూ మరి ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమాయెను. ఈ మాట చూసారా? కుట్రతో చేసే అర్పణ ఒకటి ఉంది. కుట్రతో దావీదు యొద్ద నుండి అబ్షాలోము వెళ్ళిపోయాడు. 2 నిండు సంవత్సరాలు దావీదు దగ్గరికి రాలా. మరలా దావీదు దగ్గరకు వచ్చి కొంత సమయాన్ని తీసుకొని, దావీదు మంత్రి పేరు అహీతోపెలు. ఇతను చాలా తెలివైనోడు, మంచి మేధావి, దావీదుకే సలహా ఇచ్చే అంత జ్ఞానం కలిగినోడు అహీతోపెలు అనే ఈ మంత్రి. అబ్షాలోము ఏం చేశాడంటే అహీతోపెలును తన వైపు లాక్కున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పరమైన ఎత్తుగడ, దేవుని సేవలో రాజకీయ పరమైన ఎత్తుగడలు జరుగుతున్న కాలం, రాజకీయ పరమైన చతురత కలిగిన కాలం, మనుషులను ఆకర్షించటానికి మానవులు పడుతున్న తిప్పలను ఈ అధ్యాయంలో చూస్తాం. అబ్షాలోము చెప్పాడు అందరినీ, ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ, డాడీ నేను హెబ్రోన్కి వెళ్ళి యెహోవాకు బలివ్వాలని నేను అనుకుంటున్నాను, నీవు సెలవివ్వు డాడీ అని దావీదుని అడిగాడు. దావీదు అన్నాడు, సరే నాయనా ఎల్లు అన్నాడు. అహీతోపెలు చెప్పాడు. అబ్షాలోము అన్నాడు, ఇదిగో హెబ్రోన్కి వెళ్ళగానే ప్రజలందరూ కూడుకోగా ఒక్క మాట చెప్పు, హెబ్రోనును అబ్షాలోము ఏలుచున్నాడని 1000 మంది చేత ఒక్కసారిగా ప్రకటన చేయి అన్నాడు. ప్రజలందరికీ మాట తెలిపితే నిజంగానే బలి ఇస్తున్నారని వచ్చారండి, నిజంగానే బలి అర్పిస్తున్నారని వచ్చారండి. యథార్థమైన మనసుతోనే జనం అందరూ వెళ్ళారు, గాని కుయుక్తి మాత్రం ఎవడు చేశాడంటే అబ్షాలోము చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవటానికి చెబుతాను చూడండి. ఇది ఏం అర్పణ అంటే కుట్రతో కూడిన అర్పణ. ఉదాహరణకు ఒక మాట చెబుతాను. మినిస్ట్రీ వాళ్ళు అన్నారు, సురేఖక్క ఏమన్నారంటే, అబ్బాయి 100 మంది ఉంటే మేము పెద్ద మందిరం కడతాం, ఒక 5-6 లక్షలు డబ్బులు ఇస్తాం. ఓకేనన్నారు. ఇక పాస్టర్ గారు ఏం చేయాలా? 100 మంది విశ్వాసులు లేరండి, కుయుక్తి చేయాలా? ఏం చేయాలండి? అమ్మో నేను కూటం పెట్టుకుంటున్నా కానీ మీరు అందరు రాండి బాబా, అక్క మీరు రాండి అక్క, అందరిని పోగు చేశారు. కొంతమంది ఏం చేస్తారు, అమ్మ అన్నాలు ఉండయా? అన్నాలు కూడా ఉండే, క్యారేజీలు కూడా ఉండయి అన్నారు. వీళ్ళందరూ ఆడ కూర్చోగలేక చూడు టుప్పు టుప్పు ఏంటిది ఓ మాట్లాడరేంటి ఫోటో అక్క అని ఫోటోలు తీస్తున్నారు. నిజం చెప్పండి, ఇది కుట్రపూరితమైన పరిచర్య కాదంటారా? నీ విశ్వాసులేరి, నీ ఆత్మలేయి, నీవు రక్షించబడిన వారు ఉన్నారా? నువ్వు ఆ పాస్టర్ గారు అనుకుంటాడు, అమ్మో ఎంతమంది ప్రజలు ఏదైనా ఈ పాస్టర్ గారు గెట్టోడేనని శాంక్షన్ అంటాడు. 10 లక్షలు
10 లక్షలు తెచ్చుకొని వచ్చిన పట్టుమని 10 మంది ఉంటారు. ఏంటిది? అబ్షాలోము యొక్క మైండ్ సెట్ కలిగిన. ప్రియులారా ఆలకించండి. కుట్రపూరితమైన అర్పణ అర్పించిన వారు ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నారు. నిర్లక్ష్యమైన ధోరణితో కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, మోగదాన్ని, చెవిటిదాన్ని, అరే ఏరే వాళ్ళ దగ్గర దొంగతనం చేసిన దాన్ని కూడా, అయ్యా పాస్టర్ గారు సగం నీకు సగం మాకు. ఎందుకండి? దేవుడు ఏమంటాడు చెప్పనా? లేవియా కాండంలో రాయబడిన మాట, ఎవడైనా సరే దొంగతనం చేసిన సొమ్ము మందిరానికి తీసుకొస్తే ఆ సొమ్ము బయట పారవేయాలి. అది యాజకుడు అంగీకరించకూడదు. అది ఒరిజినల్. వాక్యం చెబుతుంది, నీ కష్టాజీతంలో 1 రూపాయి ఇచ్చావా, పావలా ఇచ్చావా, అది యేసు ప్రభు వారికి ఇంపైన సువాసన. ఆ కానుకలో సమర్పణ ఉంటదండి, ఆ కానుకలో త్యాగం ఉంటది. అది దేవునికి అవసరం. ప్రజలు ఎలాగున్నారో పరిశీలన చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అర్పించే అర్పణ నిర్లక్ష్యముతో కూడుకున్నది. అహితోపేలు, అబ్షాలోము అర్పించిన ఆ అర్పణ ఎలాంటిదంటే కుట్రతో కూడుకున్నది. మరొక సంగతి చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వాక్యంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు ఏమనుంది? ఏమని రాయబడింది? 1వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. యెహోవా సెలవిచ్చిన మాట, అంటే దేవుడే చెప్పిన మాట ఇది. ఏ మాట చెబుతున్నాడండి? విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులు, పొటేళ్లను, బాగుగా మేపిన దూడలను క్రొవ్విన నాకు వెక్కిసమైనాయి. కోడెల రక్తమందు, గొర్రె పిల్ల రక్తమందు, మేకపోతుల రక్తమందే నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనపడలాని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? విస్తారమైన బలులు తెస్తున్నారంట. పతోడు పాపం చేయటం, ఒక గొర్రెను సంకలో పెట్టుకొని రావటం, పాపం చేయటం, ఒక మేకను సంకలో పెట్టుకొని రావటం. యాజకుడు ఆ గొర్రె మీద ఈ రోజు నుంచి, ఈ క్షణం నుండి ఈ వ్యక్తి యొక్క పాపాలన్నీ ఈ గొర్రె మీదే ఉంటాయని గొర్రెను చంపేయటం. ప్రభు అంటున్నాడు, విస్తారమైన బలులు తెస్తున్నారు, మేకల రక్తం, కోడెల రక్తం, ఛీ, నాకు అవసరం లేదు. అసలు నా ఆవరణాన్ని, నా సన్నిధిని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణాన్ని త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? ప్రశ్నేస్తున్నాడండి దేవుడు. దేవుడికి ఎంత అసహ్యం వేసిందో చెప్పనా? నా ఆవరణాన్ని త్రొక్కటానికి, నా ఆవరణంలో నిలబడటానికి, నా ఆవరణానికి మీరు ఎందుకు వచ్చారు అంటే, ఎందుకు ఈ మాట దేవుడు అన్నాడంటే ఒక మాట చెప్పనా? చదవండి, ఈ మాట చదివి ముగిద్దాం. 15వ వాక్యంలో ఏముంది? మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటా. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి. ఏమంటున్నాడో చెప్పనా? మందిరానికి వస్తున్నారు కానీ, అర్పణ తీసుకొస్తున్నారు గాని, మేకలు, కోడెలు, ఎడ్లన్నిటిని తీసుకొస్తున్నాడు గాని, దేవుడి దగ్గర వారి మారని స్థితి, శుద్ధ హృదయము, కడగబడని హృదయము, కడగబడని స్థితి, ఒప్పుకోలు లేని స్థితి, వీటితోనే ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అంటాడు, ఛీ, మీ ప్రార్థన నాకు అసహ్యము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పక్క. దేవుడు మనుష్యుల ప్రార్థన వింటాడు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు బలి అర్పిస్తున్నారా? వస్తున్నారు, బలికి చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, బలిస్తున్నారు, మందిరానికి వస్తున్నారు. యాజకుడు చూసేటప్పుడు, అబ్బో ఆయన చూడు 4 గొర్రెలు తెచ్చాడు అంటున్నారు. పాస్టర్ గారి పిచ్చోళ్ళు మేము. దేవుడేమంటున్నాడు? ఎవడ్రా నిన్ను నా సన్నిధికి రమ్మంది? నా సన్నిధి ఆవరణాన్ని తొక్కటానికి మిమ్మల్ని పిలిచిన వాడు ఎవడు? ఎందుకు వచ్చారు మీరు? అమ్మా చెప్పండి, ఎందుకు వచ్చారు? బలి అర్పించడానికి. నేను చెబుతాను, తరువాత విషయం ఆలకించాలి. శుద్ధాహృదయముతో నీతియుక్తమైన బలులు అర్పించవలసిన వీరు దుష్క్రియలు చేస్తున్నారట, చెడ్డ పనులు చేస్తున్నారట. దేవుడు వాళ్ళని చూసినప్పుడు అన్నాడు, మీ బలులు నాకు వెక్కిసిపోయినాయి. సార్ ఎవరు సార్ మిమ్మల్ని రమ్మంది?
మేడం, ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవడు నా సన్నిధిని త్రొక్కుటకు మిమ్మల్ని పిలిచిన వాడెవడు? వీళ్ళంతా మందిరానికి వచ్చి ఏం చేస్తున్నారు వినాలి. ఈ వర్తమానం మీకు కొద్దిగా ఇబ్బంది అయినా ఇది మాత్రం వాస్తవం. కొంతమందికి ఇబ్బంది అయినా వాస్తవం. ఎవడు రమ్మన్నాడు అంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. దేవుడంట, ప్రభువా మాకెళ్ళి చూడయ్యా చూడయ్యా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏమన్నాడు? కళ్ళు కప్పుకుంటున్నాడు. పక్కకు పోండిరా, మీ మొహం చూడండి అంటున్నాడు. మీరు బాగుగా ప్రార్థన చేసినా నేను విన్నాను. మలాకి గ్రంథంలో ఏం రాశాడు? మీకా గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవండి. భక్తుడైన మీకా అద్భుతమైన మాట రాశాడు. ఏమన్నాడు? వీళ్ళు నీతియుక్తమైన బలులు అర్పించకుండా కుట్రతో ఉంటూ శుద్ధాహృదయము లేకుండా నిర్లక్ష్య వైఖరితో దేవుని దగ్గర బలి అర్పించడానికి నిలిచినప్పుడు నిలుచొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వింటున్నాడా? ఏమన్నాడు? మీకా గ్రంథము 3వ అధ్యాయం 4వ వాక్యం చదవాలి. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనుక, చూడండి, వారు యెహోవాకు మొరపెట్టినను వారి మానవి అనగా వాళ్ళ ప్రార్థన అంగీకరింపక ఆ కాలమందు, అబ్బో ఆ కాలమందు వారి కనబడకుండా పోతాడంట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి రాశాడండి? ఎందుకో చెప్పరా? దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి, మొట్టమొదటగా ఒప్పుకోలు చేయాలి. అయ్యా, నేను మట్టివాడను, మట్టి దేహం నాది, నేను పాపినయ్యా, బలహీనుడు ప్రభువా, నువ్వు డైరెక్ట్ గా నన్ను చూస్తే నేను నిలబడలేను గాని నన్ను క్షమించు ప్రభు అని చేసిన పాపముల విషయమై కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడండి. ఈరోజు చాలా మంది సంఘాలలో ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువా వందనాలు, వింటున్నావు వందనాలు, హల్లెలూయా వందనాలు, ప్రభు కోరుకుంటుంది. నేను చెప్పనా? విరిగిన హృదయం వినయము గలవారికి తగిన సమయమున హెచ్చించువాడబడి, వినయము గలవారిని తగిన సమయమున హెచ్చించువాడబడి, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచి ఉందును పవిత్రతతో, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచి ఉందును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ చిత్తమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ చిత్తమా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, అర్థమవుతుందా? దేవుడు ఎక్కడుంటాడంటే వినయ మనస్సుకు కలిగిన వారి దగ్గర. ప్రభువా, నేను ఎంత హోదా కలిగినా నీ ఎదుట తగ్గింపు. దావీదులో ఈ మనస్సు మనం చూస్తాం. దావీదు రాజు అయ్యున్నప్పటికి కూడా ప్రార్థన చేసేటప్పుడు రాచరికాన్ని లెక్క చేయకుండా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు. దావీదులో ఎన్నో పర్యాయాలు దేవుని యందు ఆనందించే విషయంలో దావీదు తాను దేవుని పెట్టనన్న ఉద్దేశం ఉంటది కానీ స్థితి ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రజలు శుద్ధాహృదయము లేకుండా దేవుని దగ్గరకు వస్తున్నారండి. ఆ శుద్ధాహృదయముతో వస్తుంటే దేవుడు అన్నాడు, రేయ్ నా సన్నిధి నిలబడటానికి, నా సన్నిధిని, నా ఆవరణాన్ని త్రొక్కటానికి ఎవడు మిమ్మల్ని పిలిచింది అంటూ
ఎందుకు ఆయన అన్నాడో చెప్పనా? నీ చేతులు దోషంతో ఉన్నాయి, నీ హృదయం పాపంతో ఉంది, నీ కళ్ళు దుర్మార్గం చేస్తున్నాయి, నీ పాదాలు కీడు చేయటాన్ని పరిగెత్తుతున్నాయి. ఇవన్నీ చేసి అబ్బో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఏమని? ప్రభువా, యేసు ప్రభువా, మమ్మలను క్షమించు. హల్లెలూయా. ఏందండి ఇది? క్షమించమని పశ్చాత్తాపముతో చేసేవాడి ప్రార్థన ఎలాగుంటదా? ఆ ప్రార్థన ఎలాగుంటదో తెలుసా? దేవునికి ఇష్టమైనది ఏమిటంటే విరిగి నలిగిన హృదయం. దేవునికి స్తోత్రం చెప్పండి. విరిగి నలిగిన హృదయం, విరవబడటం, దేవుని కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయటం. ఆలోచించండి ఈ మాట. అయితే ప్రభు అన్నాడు, మీ దుష్క్రియల్లోనే ఉండి నాకు ప్రార్థన చేస్తున్నారు, ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఏంటో చెప్పనా? మీకు అపాయము కలిగే కాలం. ఒక కాలం వస్తుంది, అదేంటో చెప్పనా? మీరు ఇబ్బందులు పడే కాలం, మీరు శ్రమలు పడే కాలం, కష్టాలే చుట్టూ ఉండి ఎవరు నీ వద్దకు రానప్పుడు నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావు. సామెతల గ్రంథానికి రండి, 1వ అధ్యాయం 28వ వాక్యంలో, ఆ సమయంలో ప్రజలందరూ కూర్చొని ఈ ఇబ్బందులు ఉన్నవారు పాపాన్ని కడుక్కోకుండా దుష్క్రియలు చేస్తూ దేవుడు ఎన్ని మార్లు చెప్పినా వినకుండా ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారంట. మీకా భక్తుడు అన్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన వినకుండా నేను కనబడకుండా పోతానన్నాడు. అబ్బా, దేవుడు కనపడకుండా పోతే మనల్ని కనికరించేవాడు ఎవడండి? అసలు ఏదన్నా కష్టం వచ్చిందండి, బాధ వచ్చింది, దేవుని దగ్గర మోకాళ్ళేసి ప్రభువా నన్ను క్షమించయ్యా, నాకెవరు లేరయ్యా, నా పరిస్థితి అయిన ఏడవటానికి దేవుడు మనకున్నాడనే భరోసా ఉంది. అది దేవుడే నీకు దూరం అయిపోతే, దేవుడే నీకు పగవాడైపోతే ఎవరి దగ్గర ఏడుస్తావు? ఎవరి దగ్గర కన్నీరు గారుస్తావు? ఎవరితో నువ్వు మాట్లాడతావండి? ఏమంటున్నాడు? చదువమ్మ. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వాక్యములో వీరు ఇబ్బందులు కలిగిన కాలం అనేది ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మానవ జీవితంలో ఏడవటానికి, కన్నీరు కార్చటానికి, ఆనందపడటానికి, అభివృద్ధి చెందటానికి, పతనం అవటానికి కాలం అనేది ఒకటి ఉంది. కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నీకు తెలుసా, ఇన్ని సంవత్సరాలు బతకాలని దేవుడు ముందుగానే ఆయుష్ రాసి ఉంచుతాడండి. ఏ కాలంలో నువ్వు ఎలాగుండాలో తెలుసు. నిన్ను పెంచాలంటే పెంచుతాడు, తగ్గియాలంటే తగ్గిస్తాడు. నిన్ను అభివృద్ధి చేయాలంటే చేస్తాడు, పైన ఉన్నవాని కింద పడేయాలని ఆయన పడేస్తాడు. అయితే ఈ మనుషులు దేవునికి నీతియుక్తమైన బలులు అర్పించకుండా ఇశ్రాయేలు ప్రజల సంగతి ఇది. నిర్లక్ష్యముతో వాళ్ళు అర్పిస్తూ, శుద్ధాహృదయము లేకుండా దేవునికి బలులు అర్పిస్తూ, కుట్రపూరితమైన చర్యలన్నీ చేస్తూ వారు దేవుని దగ్గర అర్పిస్తుంటే, ఇప్పుడు వారికి కష్టం కలిగినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? చదువు తల్లి, పెద్దగా చదవాలి. అప్పుడు వారు నన్ను గురించి మొరపెడతారు గాని అబ్బా నేను మాట్లాడను అన్నాడు. తరువాత నన్ను చాలా శ్రద్ధగా ఎతుకుతురు గాని నేను వారికి కనపడను. యెహోవా యందు భయభక్తులు కలిగేందుట వారికి ఇష్టము లేకపోయిందట. వారు నేను చెప్పిన మాటలు విననెల్లకున్నారు. నేను గద్దిస్తుంటే వారు కేవలం ఏం చేస్తున్నారండి? తృణీకరిస్తున్నారట. 26వ వాక్యం చదవాలి, నేను చదవండి. 26వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అన్నాడు, నీకు ఇబ్బంది కలిగితే ప్రార్థన చేయి, నువ్వు అడిగిన వాటి వల్ల నేను ఇస్తాను అని ప్రభు చెప్పాడు. అయితే ఈ వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని మార్లు చెప్పారు? ప్రవక్తలను పంపించి, యాజకులను పంపించి, నాయకులను పంపించి అనేక మందుల ద్వారా మారండి, దేవునికి ఇచ్చు బలుల్లో నిర్దోషమైనది ఇవ్వండి, నీతియుక్తమైన బలులు అర్పించమంటే వారు అర్పించారా? శుద్ధాహృదయం లేకుండా మందిరానికి వెళ్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నామనుకుంటున్నారు, అన్ని చేస్తా ఒక పని చేస్తున్నారు. ఏమి లేదంటే కడగబడిన హృదయం. ప్రభు అన్నాడు, మీకు అపాయం కలిగే కాలం ఒకటి వస్తుంది చూసారా, ఆ రోజు నేను మీకు కనపడను. మీరెంత ప్రార్థన చేసినా వినను, మీరు ఎంత ప్రార్థన చేసినా ఆ చెవుల్లోకి రాదు. ఇంకో మాట చెప్పనా,
ఆ దినమందున మీకు కలిగిన అపాయములో మీరు ప్రార్థన చేస్తుంటే ఆయన నవ్వుతాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు నవ్వుతున్నాడండి? ఆకాశమునందు ఆసీనుడైన వాడు ఈ మనుష్యుల విధానాలు చూస్తే ఆయనకు నవ్వు వస్తుందండి. దేవునికి లెక్క చెప్పాలి మనం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు నవ్వుతున్నాడో చెప్పనా? నేను ఎన్నిసార్లు చెప్పానమ్మా, ఎన్నిసార్లు చెప్పాను, ఎంతమంది వినిపించాను. నా గద్దింపు వినలా, నా ఉపదేశాన్ని వినలా, నా మాట వినలా. ఈరోజు కష్టం కలిగింది, బాధ కలిగిందని ఏడుస్తున్నావే. నిన్ను చూసి ఆకాశమునందు ఆసీనుడవైన వాడు ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడట? నవ్వుతాడట. తల్లులారా, ఈరోజు ఒక మాట మీరు జ్ఞాపకం చేయండి. మరొక భాగాన్ని వచ్చే వారం ధ్యానిద్దాం. నీతియుక్తమైన బలులంటే మంచి హృదయముతో ప్రభువుకి అర్పించు. దేవుని ఎలా మనం సేవించాలంటే నిర్దోషమైన హృదయముతో ప్రభుని సేవించాలి. నేను ఒక మాట చెప్పనా? నా దేవునికి నేను ఇవ్వగలను. నా ప్రాణదాత అయిన, నా జీవదాత అయిన దేవునికి నేనే ఇవ్వగలను. ఒకప్పుడు దరిద్రమైన స్థితిలో నేనుంటే నన్ను ఆదరించిన నా దేవునికి నేనే ఇవ్వగలను. ఏమివ్వగలవు? ఏమివ్వటానికి ఏముంది నీ చేతిలో? దేవుడు సర్వ సృష్టికి రాజు అయ్యుండి, మహాదేవుడు మహోన్నతుడయ్యుండి, ఆకాశం అదే, భూమి ఆయనదే, భూమిలో ఉన్న సంపద అంతా ఆయనదే. దేవునికి డబ్బుతో ఏం పనండి? చెప్పరేంటి? మా స్నేహితుడు అన్నాడు, తిరుపతి పోదాం రారా అన్నాడు. నేను తిరుపతి పోయా. నేను అప్పుడు సేవకుని గాల, ప్రభుని నమ్ముకున్నా గానీ సేవకుని గాల. తిరుపతి పోయిన తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే, తిరుపతిలో పాలు ఒకటి ఇస్తారండి. ఘాట్లు అని ఉంటాయి. ఒక్కొక్క ఘాట్లో కొంతసేపు వెయిట్ చేస్తూ ముందుకెళ్ళాలి సీరియల్ ప్రకారంగా. వాళ్ళు అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి పాలు ఇస్తారు. తర్వాత మధ్యలో ఏదో పెడతారు. ఫుడ్ సూపర్, లడ్డు ఇంకా సూపర్, అంత ఆవు నెయ్యితో చేస్తారని అన్నారు. బాగుంది. అయితే సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సంచి ఉంది వెంకటరామన్న, ఈ దాదాపు దీని మీద ఇంకా పెద్ద సంచి, అందరు దాంట్లో డబ్బులు వేస్తున్నారు. నేను అన్నాను, ఏంద్ర ఇదన్నా, ఏంద్ర ఇదన్నా, వెంకన్నకి అప్పు ఉందరా, తీర్చాలి మనమే అన్న. అదేంటి దేవుడికి అప్పు ఏందండి? దేవుడు రుణస్తుడా? నాకు అనిపించింది, నా దేవుడైతే మనుష్యుల రుణమును తీర్చటానికి ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చి రిక్తుడైపోయాడంట. తన్ను తాను తగ్గించుకున్నాడు నిన్ను పరలోక జనికి చేర్చటానికి. యేసుక్రీస్తు ప్రభువు మనుష్యులందరి కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఎలాగో చెప్పనండి, ఆయన 3 మ్రేకుల మీద వేలాడదీయబడుతూ భూమికి ఆకాశానికి మధ్య మండుటెండలో నిలువెల్ల రక్తసిద్ధమైన దేహముతో మానవ పాపముల కొరకు ఒక్కసారే అర్పించబడి బలి అర్పించాడు. యేసుక్రీస్తు అర్పించబడిన బలి ఎలాంటిదంటే, పౌలు తన పత్రికలో రాశాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. దేవుడు మానవుల కొరకు ఇచ్చిన ఆ బలి అర్పణ ఎలాంటిదో చెబుతున్నాడు. మొదటి వచనం నుండి చదవాలి. ఎఫెసీ పత్రిక 5 మొదటి వాక్యం. కాబట్టి చదవాలి. కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి తన్నును తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును. అలాగునే మీరే ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువు మనుషుల కోసం అర్పించిన బలి ఏమిటంటే ప్రేమ అనే బలి. చెప్పండి ఏంటండి? నేను ఒక మాట చెబుతాను. నీ భార్య భర్త దగ్గరికి వెళ్ళి ఇలాగనాలి, ఏవండి నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా, నా కోసం 1 లీటర్ బ్లడ్ ఇవ్వండి అని అడగాలి. ఎంతండి? ఆయన అంటాడు, లీటర్ బ్లడ్ ఇస్తే నేను బోన పైకి, బ్లడ్ లేదేం లేదు అంటాడు. అర్థమైందండి? సరే, మీరు వెళ్ళండి, మీ ఆవిడని అడగండి, ఏమమ్మాయి ఎప్పుడు చూసినా కనపడకపోతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తావు కదా, నా కోసం 1/2 లీటర్ బ్లడ్ ఇవ్వండి. ఆడవాళ్ళకి బ్లడ్ తక్కువ కాబట్టి 1/2 లీటర్ అన్నా. అమ్మా 1/2 లీటర్ బ్లడ్ ఇవ్వమంటే ఆయన ఏమంటాడు,
నీకు బ్లడ్ ఇస్తే కొంపకి ఎవడు తెచ్చి పెడతాడు? ఎవడు ఉంటాడు? ఊరే భార్యాభర్తలు ప్రేమించుకున్నారు కదండి. ఎందుకు ఈ ప్రేమ? ఈ ప్రేమలో మనిషికి ప్రాణాలు ఇచ్చేంత త్యాగం లేదు. ఆ ప్రేమకు ఒక హద్దు ఉంటుంది, ఆ ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పటి వరకు చెప్పనా? తల్లి బిడ్డల భార్యాభర్తల యొక్క ప్రేమ బిడ్డలు పుట్టినంత వరకు. తర్వాత ఆటోమేటిక్ అది బిడ్డల మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఈ ప్రేమ శాశ్వతం కాదు. సరే, తల్లిదండ్రుల ప్రేమ ఏందో చూడండి. తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటి వరకు అంటే ఆ బిడ్డ ఇంకొక బిడ్డకి జన్మించిన దాకా. తర్వాత ఆటోమేటిక్ తగ్గిపోతుంది. అర్థమవుతుందండి? ఇవన్నీ మానవ జీవితంలో తాత్కాలికమే. అయితే యేసుక్రీస్తు ప్రభువు పరలోకములో ఆయన ఎలాగున్నాడంటే దేవుని గొర్రెపిల్లగా ఉండి ఆయన మనుష్యులందరినీ ప్రేమించాడు. అందరినే కొందరినే. ఏమండి మీరు చెప్పండి. ఇరకలోళ్ళను ప్రేమించాడు, యాదవులను ప్రేమించాడు, కుమ్మరి వారిని ప్రేమించాడు, మాదిగోళ్ళను ప్రేమించాడు, మాలోలను ప్రేమించాడు, బ్రాహ్మణులను ప్రేమించాడు, భూమి మీద ఉన్న అందరినీ ప్రేమించాడు. ఆయన ఏం చేశాడు ప్రేమిస్తే అంటే? ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మనిషి యొక్క దోషాలు, మనిషి యొక్క పాపాలు తొలగించుకోవటం వాడి వల్ల కాదు. ఎలాగో చెప్పనా? గుడ్డోడికి దారి ఎలా చూపిస్తాడండి? కష్టం కదా. ఒకడు గొంతులో ఉన్నాడు, మరొకడు గొంతులో ఉన్నాడు. ఈ గొంతులో ఉన్న ఇద్దరు పైకి రావాలంటే కష్టం. పైన ఉన్నవాడు ఒకడు కావాలి. ఆలోచించారా? భూమి మీద ఉన్న ఆదాము మొదలుకొని మనుష్యులందరూ పాపం అనే గుంటలో పడిపోయారు. ఇక ఈ పాపం అనే గుంటలో నుంచి మనిషిని పైకి లేపాలంటే పాపము లేని పాపరహితుడు కావాలా? కనుక సర్వోన్నతుడైన దేవుడు ఆయన జన్మలో, జీవితంలో, జీవన విధానంలో, చూపుల్లో, మాటల్లో ఎక్కడా కూడా లోపం లేకుండా ఆనాటి ప్రజలకు సవాలు ఇచ్చారు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఎవడైనా ఉన్నాడా? నాలో పాపం ఉందని నువ్వు చూపిస్తావా? ఎవడ్రా యేసుక్రీస్తులో పాపం ఉందని చూపించగలిగిన వాడు? యేసు ప్రభు ఎవరంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడట. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధుడైన దేవుడు సురేఖక్క నిన్ను ప్రేమించాడు అన్నా, నిన్ను ప్రేమించాడన్నా. ఎందుకు చెప్పనా? ఆయనకు స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు. మానవుడు ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం. గుర్తుపెట్టుకోండి. కుక్క స్వరూపం ఏమండి? పంది స్వరూపం. మీరు ఒక మాట చెప్పండి. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా సరే ఒక కోతిలాగా పుట్టారు అనుకోండి, అమ్మో బుల్లాంజనేయుడు పుట్టాడు అంటారా మీరు? ఎందుకంటారు? అది నీకు ఇష్టం లేదండి. ఎలా పుట్టాలనుకుంటావు? నీలాగా. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే మనుష్యులను సృజించిన ఆయన నీలాగా ఆయన పోలికలో నిన్ను చేసుకున్నాడు. అందుకంటే ఆయనకు నీ మీద మిక్కటమైన ప్రేమ. అయితే మనమందరము పాపము చేసి వ్యతిరేకులమైపోయి దుష్కార్యముల చేత వివిధమైన తంత్రములు గర్పించుకొని దేవునికి దూరం అయిపోతే ఆయనే శరీరధారిగా వచ్చి మనుష్యులమైన మన కొరకు ప్రాణం పెట్టి, బ్రదర్ నేను నీ కొరకు ప్రాణం పెట్టాను బ్రదర్, నేను మాటలు చెప్పే దేవుని కాదు చేతలు చేసే దేవుణ్ణి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను లోపల ఉంటానన్నాడా? పైకి వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన మాట తప్పని వాడు, మాట తప్పని దేవుడు అని పౌలు తీతు పత్రికలో చెప్పాడు. ఆయన మాట తప్పుడు తీతు, చెప్పినోడు రాక మానడు. ఆయన అన్నాడు, యుగముల సమాప్తి యందు నేను బలిగా అర్పించబోతున్న మానవుల అందరి కొరకు యుగముల సమాప్తి యందు హెబ్రీ పత్రికకు రాశాడు. అన్నట్టే వచ్చాడు, బలి అర్పించాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను మరలా వచ్చేదను. ఎందుకు వస్తాడండి? ఎందుకు వస్తాడన్నాడు చెప్పరేంటి? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి,
యేసయ్య చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ మధ్యాహ్నం యేసుక్రీస్తు ప్రభు అన్నట్లే మరలా వస్తాడండి. అయితే ఎందుకో చెప్పనా, ఆయన ప్రేమించిన ప్రేమ సమాజాన్ని, ఆయన భక్త సమాజాన్ని, భూమి మీద ఉన్న ఆయన రక్తంలో కడగబడిన వారందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రత్యేకమైన రాజ్యంలో ఉంచాలనుకుంటున్నాడు. అయితే భూమి మీద మానవులకు ఒక కాలాన్ని నిర్ణయించాడు. నేను మరలా వచ్చేదను, వచ్చిన వరకు అమ్మా నీకు కలిగిన దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలంట, వదలకూడదు. ప్రార్థన ఉందా? గట్టిగా పట్టుకో. పరిచర్య ఉందా? గట్టిగా పట్టుకో. విశ్వాసం ఉందా? గట్టిగా పట్టుకో. యేసు ప్రభు రాకడ కాలం ఇది. భ్రష్టులు కావద్దండి. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, నీతియుక్తమైన బలులు అర్పించండి ప్రభు కోరితే మంచి హృదయముతో వారు అర్పించకుండా నిర్లక్ష్య హృదయముతో, కక్షపూరిత హృదయముతో, శుద్ధ హృదయము లేకుండా. ఈరోజు నేను ఒక మాట చెబుతూ ముగిస్తాను. యేసు ప్రభు నీ కొరకు బలి అయిపోయాడు. ఆ కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ముడుమ్రేకుల మీద వేలాడి దీపడి స్వరూపము సొగసు లేని వాడి వలె చేయబడి మనుషులందరి చేత తృణీకరించబడి, అయ్యో ఎన్నో శ్రమలు ఆయన కలువరి శిలువలో వేదన పొంది బిడ్డ ఆయన సమాధి చేయబడి అన్నట్లుగానే మూడవ దినాన సమాధిని బద్దలగొట్టుకొని లేచి సవాలిసిరాడు. ఆయన మరణమును జయించాడు, మృత్యుంజయుడై లేచాడు. లేచిన దేవుడు మరలా ఆకాశ మండలం మీదకి ఎగాడు, రాబోతున్నాడు. వచ్చేలోపు ఆయన నిన్ను ఆయనకి ఇష్టమైన బిడ్డగా చూడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు చాలా మంది దేవుని విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం అండి? నేను ఒక మాట చెబుతాను. 6 దినాలు కష్టపడుతున్నారు, 7వ దినం కూడా మీరు కష్టపడండి, రోగాల పాలవ్వండి. అవండి అర్థమవుతుందండి? నువ్వు ఎంత ఎంప్లాయ్ అయినా, ఎంత గొప్ప ధనవంతుడు అయినా సరే, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి కాలాన్ని ఇవ్వకుండా దేనికోసం పరిగెత్తుతాం, అది మన యొద్ద నుండి దూరం అయిపోతుంది తప్ప. ఆస్త బిడ్డలా ఆలోచించండి. దేవుడు ఒకవేళ బిడ్డను కాదనుకుంటే మీరు ఆలోచించండి. ఒక అమ్మాయి చిన్నప్పుడు సండే స్కూల్లో మాకు ఒక కథ చెప్పారు. ఆ అమ్మాయి అంట ₹10 తీసుకొచ్చిందంట. మందిరం లేసి చర్చిలు అందరూ చెబుతున్నట్టు, అక్క నేను ₹10 వేసాను, పాస్టర్ గారు నేను ₹10 వేసాను, ఓ అన్నా నేను ₹10 వేసాను, అమ్మాయి ₹10 వేసానని చెబుతుందంట. బయటకు వచ్చేలేకే ₹10 కాళ్ళ ముందు కనపడింది. ₹10 తీసుకుంది. పాస్టర్ గారి కాడికి వెళ్ళి, పాస్టర్ గారు నేను ₹10 అయితే దేవుడు ఏంది ₹10 మళ్ళీ నాకు ఇచ్చాడంటే, అమ్మా నువ్వు చెప్పుకునే అర్పణ ప్రభువుకు అవసరం లేదు, నీ హృదయములో స్వచ్ఛమైన అర్పణ నీ కుడి చేసి తెచ్చింది. చెప్పరేంటి? మాట్లాడరేంటమ్మా? నాకు ఇష్టం లేకపోయినా 2 పనులు చేస్తాను, టైం వచ్చింది కానీ చెబుతున్నా. ఇష్టం లేకపోయినా రాజుపాలెంలో నేను మైకులో ఏది ఇచ్చినా చెప్పనన్నా, ఏది ఇచ్చినా చెప్పను. అది సంఘంలోనే చెబుతాను, ప్రకటన చేస్తా, మైకులో చెప్పను. ఎందుకు చెప్పనా? ఇస్తే ఆ ఫలం పోద్ది మీకు. ప్రజల దృష్టిలో నువ్వు ఇచ్చావని పేరు వచ్చిందా, దేవుని దగ్గర క్యాన్సిల్ అయిపోద్ది, పరలోకంలో ఫలం ఉండదు. అందుకని యేసు ప్రభు వారు అన్నాడు, నీ కుడి చేతితో ఇచ్చిన అర్పణ ఎడం చేతికి తెలియవచ్చా తెలియకూడదు? ఏం పాస్టర్ గారు మా పేరు చదవలేదే, నేను చదవనంతే, పోతేరా పోతే. నేనేమంటానంటే, దేవుని దగ్గరికి వెళ్లే ముందు మన జీవితాలు ఆయన కొలమాన ప్రకారం ఉండాలా. ఆయన బేరీజు వేస్తాడు. ఆయన మట్టపు గుండివాడు. గోడ సరిగా ఉందో లేదో చూడాలంటే మట్టపు గుండు పట్టుకోవాలి. అర్థమవుతుందండి? ఇది వంకర వచ్చిందా, కరెక్ట్గా ఉందని. ఆయన ఇశ్రాయేలు ప్రజలు మట్టపు గుండు పెట్టి చూస్తే వాళ్ళు తప్పిపోయారంట, ఒడిగిపోయిన గోడ వలె అయిపోయారంట. మనం అలా కాకూడదు. నిన్న 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను, దేవునికి మనం హృదయపూర్వకమైన అర్పణ ఇచ్చుదుము గాక. ఆమె చెప్పండి, ప్రార్థన చేద్దాం.
దేవునికి ఇచ్చే విషయంలో హృదయపూర్వకమైన అర్పణ. దేవుడు నిన్ను చూస్తున్నాడు.